పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా చెప్తున్నారు. పవిత్ర గంధమంతయు దైవ ప్రేరణ వలనే కలిగి సత్యమును బోధించుటకును, దోషమును ఖండించుటకును, తప్పులు సరిదిద్దుటకును, నీతియందు నడిపించుటకును ఉపయోగపడును. ప్రియ దేవుని బిడ్డలారా, పునీత పాదువాపురి అంతోని వారు అన్ని గొప్ప అద్భుతాలు ఎలా చేయగలిగారు? పునీత పాదువాపురి అంతోని వారు దేవుని దృష్టిలో అంత శక్తివంతుడైనటు పునీతుడిగా ఎలా మారగలిగాడు అంటే, ఆయన దేవుడు తనకిచ్చినటువంటి ఈ వాక్యాన్ని తన జీవితానికి అన్వయించుకున్నారు. వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే, వారి బోధనలను మనం పరిశీలిస్తే మనకు అర్థమయ్యే సత్యం ఏమిటి అంటే, వారి బోధనలో ఎక్కువ శాతం సింహభాగం విశ్వాసులు వారి మారు మనసు పొందుటకై, హృదయ పరివర్తన చెందుటకై, పశ్చాత్తాపం పొందుటకై ప్రేమతో గద్దించిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమతో మందలించిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ప్రసంగాలు చెబుతూ ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఒక దేవదూత బోధించినట్లుగా ఉండేదంటండి. ఆయన యొక్క ప్రసంగాలు విని కరుడుగట్టినటువంటి పాపాత్ములు కూడా మారు మనసు పొందేవారట. పాపకూపంలో మునిగిపోయినటువంటి పాపులు కూడా హృదయ పరివర్తన చెందేవారట. కన్నీటి పర్యంతమై దేవుని సన్నిధికి తిరిగి వచ్చి పరిశుద్ధులుగా మారేవారట. ప్రియులారా, ఈ దివ్యబలి పూజ ప్రారంభంలో మనందరము గుర్తుంచుకోవాలి ఏమిటి అంటే, మనలో పాపాన్ని ఉంచుకొని, మనలో చెడును ఉంచుకొని, మన పాప జీవితాన్ని మనం యథాతథంగా కొనసాగిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు మనకి కావాలి అంటే అది జరిగే పని కాదు. చాలా సందర్భాలలో అడుగుతుంటారు తల్లులు తండ్రులు, ఫాదర్ గారండి, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, నేను ఎంతగానో వేడుకుంటున్నాను, మొరపెడుతున్నాను, కన్నీరు కారుస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు, ఎందుకయ్యా అని అడిగితే నేను మొట్టమొదటిగా అడిగే ప్రశ్న ఏమిటి అంటే, నీవు నీ పాపాలను అంగీకరించి ఎన్నాళ్ళు అవుతుంది? నీవు ఒక మంచి పాప సంకీర్తనము చేసుకొని ఎన్నాళ్ళు అవుతుంది? నీవు హృదయ పరివర్తన చెంది ఎన్నాళ్ళు అవుతుంది? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీ పాపాన్ని ఒప్పుకొని ఎన్నాళ్ళు అవుతుంది? యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ప్రియులారా, యెషయా ప్రవక్త అంటున్నాడు, దేవుడు నీకు సహాయము చేయలేనటువంటి చేతగాని వాడు కాడు, తన చెయ్యి కురచపడినటువంటిది కాదు వరాలతోటి, తన చెయ్యి తక్కువైనది కాదు, విశాలమైనటువంటిదే. కానీ నా పాపములు నాకును దేవునికి నీ మధ్య అడ్డుగోడగా ఉన్నాయి, దేవుని దీవెనలు రాకుండా అడ్డుపడుతున్నాయి. ఆ పాపాన్ని తీసివేసుకున్నప్పుడు దేవుని యొక్క అపారమైన ఆశీర్వాదాలు, దీవెనలు మన మీదకి వస్తాయి. అలనాడు యెషయా ప్రవక్త 1వ అధ్యాయంలో పలికినట్లుగా ప్రియులకు దేవుని 5-6 వచనాలలో, నేను మిమ్మింకా మొట్టవలనా? మీరు గాయములతో నిండి ఉన్నారు కదా, మీ పాపములు ఇంకా మీరు ఎప్పుడు ఒప్పుకుంటారు? మీ కుటుంబాలు సరిగా లేవు కదా, ఆశీర్వాదకరముగా లేవు కదా, మీరు ఇంకెప్పుడు పశ్చాత్తాపడతారు? రండి, మీ పాపములను ఒప్పుకొనండి, నా దగ్గరికి వచ్చి సరిచేసుకుందాం. మీ పాపములు ఎర్రగా సింధూరము వలె ఉన్నా కానీ వారిని తెల్లగా మంచు వలె మారుస్తానని నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దివ్య బలి పూజల్లో పాల్గొంటుండగా అంతోని వారు బోధించినటువంటి ఆ బోధన అనుసారముగా, దేవుని యొక్క బోధనల ప్రకారంగా 1 నిమిషం పాటు ఒకవేళ మనలో ఇదిగో ఈ ఎరికో గోడలు లాంటి పాపం అనే అడ్డుగోడలు ఉన్నాయా? ఈనాడు ఉదయం ఆరాధనలో మనం తెలుసుకున్నాం ఏమిటి అంటే, కీర్తనకారుడు పలుకుతున్నాడు, దేవా నీ యొక్క సన్నిధి పర్వతములను మంచు వలె కరిగిస్తుంది అన్నాడు. ఆ దేవుని యొక్క కారుణ్యం, ఆ దేవుని యొక్క కృప, ఆ కరుణామయుడు, ఆ దయామయుడు ప్రియులారా మన పాపాలను మంచు వలె కడిగివేయటానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు నేను కూడా ఒక్కసారి ఆ సుంకరి వలె, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని వేడుకోగలిగితే చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో మనం చదువుకుంటాం ప్రియులారా, దినములు బహు చెడ్డవి, దినములు బహు
చెడ్డవి. కావున దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధికి తిరిగిరా. మూర్ఖుని వలె జీవించవద్దు, నీ పాపములో నువ్వు కొట్టుకొని పోవద్దు అంటున్నాడు. పునీత పాదువాపురి అంతోని వారి అద్భుతాలు ఎలా జరిగాయి అంటే, మొదటిగా ఆయన ప్రజలలో ఉన్న పాపాలను కడిగివేయటానికి ప్రయత్నం చేశాడు. ఈనాడు ఒక్క నిమిషం పాటు ఈ పరమ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొంటుండగా ప్రియ దేవుని బిడ్డలారా, అందరం కళ్ళు మూసుకొని చేతులు జోడించి, మనలో ఒకవేళ ఇంకా పాపము దాగి ఉన్నట్లయితే, ఆ పాపం మనకి దేవునికి ఒక మధ్య అడ్డుగోడగా ఉన్నట్లయితే, దేవా నన్ను క్షమించయ్యా, నీ పాపముతో నన్ను కడిగి వెయ్యి తండ్రి, ఇదిగో నీ దీవెన రాకుండా, నీ ఆశీర్వాదం నా మీదకి నా కుటుంబం మీదకి రాకుండా ఏమైతే అడ్డుగోడలుగా ఉన్నాయో వాటిని తీసివేయి తండ్రి. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా, నిజాయితీగా ఉందాం. మనం ఒప్పుకోకుండా, పాపాలు ఒప్పుకోకుండా దేవునికి ఆశీర్వాదం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. నేనెంతో ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, కానీ దేవుడి దీవెనలు నాకు రావటల్లా. ఎందుకని? ఆ అడ్డుగోడలు మనం తీసేయటల్లా. దేవా నేను పాపినయ్యా. పరిశుద్ధుడైన పౌలు గారు అంటున్నాడు బిడ్డలారా, నేను పాపులందరిలో ప్రథముడు అంటున్నాడు. పౌలు గారు అంతటా వాడే నేను పాపిని అని ఒప్పుకున్నాడు. నీవెంత నేనెంత? ఆ కరుణామయుడు బిడ, మన పాపాలను క్షమించే దేవుడే, ప్రేమామయుడు, కరుణామయుడు. కానీ నీ ఒప్పుకోకుండా ఆయన క్షమించడో, నీ పాపాన్ని అంగీకరించకుండా ఆయన క్షమించడో. ఆయన పెట్టుకున్న షరతది, ఆయన పెట్టుకున్న నిబంధనది. ఒక్క నిమిషం పాటు అందరూ కళ్ళు మూసుకుందాం బిడ్డలారా. మనందరిలో కూడా లోపాలు ఉన్నాయి. రోమపత్రికలో పలికినట్లుగా అందరూ పాపము చేసినటువంటి వారే, దేవుని కృపకు దూరమైనటువంటి వారే. కన్నీటితో మన పాపాల కొరకై, పశ్చాత్తాపముతో ప్రియ దేవుని బిడ్డలారా, పాప క్షమాపణ కొరకై ఆ సిలువనాథుని పరిశుద్ధ రక్తముతో మనం కడగమని, మన పాపాలను శుద్ధి చేయమని, అడ్డుగోడలను కూల్చివేయమని పశ్చాత్తాపముతో వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. యేసయ్యా, నా శక్తి నాకు చాలదయ్యా. నీ పవిత్రమైన ఆత్మను నా మీదకు పంపించి, నాలో ఉన్నటువంటి పాపముకై పశ్చాత్తాపపడే హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా. ఓ యేసు రాజా, ఓ కరుణామయ, క్షమగలిగిన దేవా, నీ పరిశుద్ధ సిలువ రక్తాన్ని మా మీద, మా బిడ్డల మీద కుమ్మరించు తండ్రి. నీవు సిలువలో పొందినటువంటి దెబ్బల కారణముగా, నీవు సిలువలో పొందినటువంటి శ్రమల కారణముగా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి తండ్రి. అమ్మ మన్నించు ప్రభువా, అమ్మ క్షమించు నాయనా. ఈ లోక సంపద నీలో చేయుండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా. లోకమంతా నే సంపాదించి, లోకమంతా నే సంపాదించి
ఆత్మను కోల్పోయిన లాభం ఏమి? ఆత్మను కోల్పోయిన లాభం ఏమి? పరిశుద్ధుడా 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 పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ నదిలో నన్ను కడుగుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ Praise the Lord. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 దావీదు కుమారా దావీదు కుమారా యేసయ్యా యేసయ్యా త్వరగా రావయ్యా. త్వరగా రావయ్యా. దావీదు కుమారా దావీదు కుమారా యేసయ్యా యేసయ్యా నన్ను తాకుమయ్యా. తాకుమయ్యా. దావీదు కుమారా దావీదు కుమారా యేసయ్యా యేసయ్యా నన్ను స్వస్థపరచయ్యా. నన్ను స్వస్థపరచయ్యా. దావీదు కుమారా దావీదు కుమారా యేసయ్యా యేసయ్యా నా కుటుంబాన్ని దీవించయ్యా. కుటుంబాన్ని దీవించయ్యా. నా కుటుంబాన్ని తాకుమయ్యా. కుటుంబాన్ని తాకుమయ్యా. నా కుటుంబానికి వేంచేసిరా ప్రభువా. నా కుటుంబానికి వేం చేసి నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. దావీదు కుమారా దావీదు కుమారా యేసయ్యా యేసయ్యా వేంచేసి రండి. వేం చేసి రండి. దిగి రండి. దిగి రండి. ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. దావీదు కుమారా దావీదు కుమారా యేసు రాజా. యేసు రాజా. దావీదు కుమారా దావీదు కుమారా యేసు రాజా యేసు రాజా. వేంచేసి రండి. వేం చేసి రండి. త్వరగా వేంచేసి రండి. మా పైకి వేంచేసి రండి. హల్లెలూయా హల్లే హల్లే హల్లెలూయా హల్లే 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 హల్లెలూయా. హల్లే హల్లెలూయా. దావీదు కుమారా దావీదు కుమారా యేసయ్యా యేసయ్యా వేంచేసిరా ప్రభువా. వేంచేసిరా ప్రభువా. వేంచేసిరా ప్రభువా. చేసిరా ప్రభువా. నన్ను తాకుమయ్యా. తాకుమయ్యా. నన్ను ముట్టుమయ్యా. కొట్టుమయ్యా. నన్ను స్వస్థపరచయ్యా. స్వస్థపరచయ్యా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 అందరూ చేతులు జోడించుదాం బిడ్డలారా. అందరూ చేతులు జోడించండి. కళ్ళు మూసుకొని నీ హృదయములో ఉన్న యేసయ్యతో మాట్లాడును. అడుగు. ఇది పరిశుద్ధమైన సమయం. ఇప్పటి వరకు ఆత్మ ప్రేరణతో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాను. ఇప్పుడు బిడ్డ యేసయ్య అంటున్నాడు, బిడ్డ నీకేం కావాలి? నీ బాధ ఏంటి? నీ కన్నీరు ఎందుకు? బిడ్డ అలనాడు లాజరు మరణిస్తే యేసయ్య కన్నీరు కార్చలేదా? నువ్వు ఈ రోజున కన్నీరు కారుస్తుంటే ఆయన ఊరుకుంటాడా? యేసయ్య నీ దగ్గరలో ఉన్నాడు బిడ్డ. నీ ప్రక్కనే ఉన్నాడు బిడ్డ. నీ హృదయంలో ఉన్నాడు బిడ్డ. ఆయనతో మాట్లాడు. ఆయనకి చెప్పు నీ బాధ ఏంటి? అనారోగ్యమా? వేదన? మాట్లాడు యేసయ్యతోటి. నువ్వు మాట్లాడకుండా ఎలా తెలుస్తుంది? అన్నాడు కదా, అడుగు, అడిగితే ఇస్తా. నువ్వు అడిగితే ఇస్తానంటున్నాడు కదా. అడుగు నీ యేసయ్యని. అడుగు, అయ్యా నాకు ఇది కావాలి, నా కుమారునికి ఇది కావాలి, నా బిడ్డకి ఇది కావాలి, నా కుటుంబానికి ఇది కావాలి. అనారోగ్యంతో ఉన్నానయ్యా, స్వస్థపరచయ్యా. నీ యొక్క గాయపడిన హస్తంతో నన్ను తాకయ్యా. నన్ను స్వస్థపరచు దేవా. నన్ను దీవించు నాయన. నా కుటుంబం వేదనతో ఉందయ్యా. విశ్వాసాన్ని కోల్పోయామయ్యా. నిజమైనటువంటి విశ్వాసాన్ని కోల్పోయాం. నీ సన్నిధికి దూరం అయిపోయామయ్యా. పిలువు నాయన, నన్ను పిలుచుకో నా దేవా. దుడుకు చిన్నవాడి వలె నేను దూరం అయిపోయానయ్యా. దుడుకు చిన్నవాడి వలె పాపములో పడిపోయానయ్యా. నన్ను కడుగుము రాజా. నన్ను కౌగలించుకో రాజా. నా పాపాన్ని కడిగి వేయి తండ్రి. నీకు దూరం అయిపోయానయ్యా. పాప గోతిలో పడిపోయాను తండ్రి.
నీకు దూరం అయిపోయాను తండ్రి. పాపకోతిలో పడిపోయానయ్యా. పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నన్ను మరలా నీ సన్నిధిలో చేర్చుకోమయ్యా. నా కుటుంబాన్ని మరలా నీ సన్నిధిలో చేర్చుకోదయ్యా. యేసయ్యా, 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 దావీదు కుమారా, నన్ను కనికరించయ్యా. నా కుటుంబాన్ని కనికరించయ్యా. నా స్థితిని కనికరించు, నా పరిస్థితిని కనికరించయ్యా. యేసు రాజా, నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించయ్యా. నా పరిస్థితి బాగాలేదయ్యా, నా జీవితం బాగాలేదయ్యా. నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా. యేసయ్యా, నన్ను కడుగుమయ్యా, నన్ను లేవనెత్తయ్యా, నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించయ్యా. నా జీవితాన్ని మార్చయ్యా, నా జీవితాన్ని మార్చు ప్రభువా. జక్కయ్య మనసును నాకు ఇవ్వయ్యా. జక్కయ్యను మార్చిన రీతిగా మార్చు ప్రభువా. నన్ను రక్తస్రావ రోగిని స్వస్థపరిచినట్లు నన్ను స్వస్థపరచయ్యా. గ్రుడ్డివానికి స్వస్థతనిచ్చినట్టుగా నన్ను దీవించయ్యా. సమరయ స్త్రీ యొక్క పాపాన్ని క్షమించినట్లుగా నన్ను క్షమించయ్యా. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ వలె నా బ్రతుకుందయ్యా. నన్ను కడుగుము రాజా. ఈనాడు ప్రభు నా జీవితంలో మార్పును తీసుకురా ప్రభువా. అలనాడు అంతోని వారు బోధిస్తూ ఉండగా ఆ కుర్రవాడు పశ్చాత్తాపడినట్లుగా, అంతోని వారి యొక్క వాక్యాన్ని విని హృదయ పరివర్తన చెందినట్లుగా నేను కూడా హృదయ పరివర్తన చెంది నీ సన్నిధికి వచ్చేలాగా నన్ను దీవించండి నాయా. ప్రభువా, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలి యేసయ్యా. నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. నువ్వు లేకుండా నాకు దీవెన లేదయ్యా, నాకు ఆశీర్వాదం లేదయ్యా. ఏం చేసిరా ప్రభువా? దావీదు కుమారా, యేసయ్యా, ఏం చేసిరండి ప్రభువా? నా జీవితాన్ని మార్చు. యవ్వన ప్రాయములో ఉన్న నేను దూరం అయిపోయానయ్యా, పాపములో పడిపోయాను. నరులను నమ్మాను ప్రభువా, నువ్వు అంటున్నావయ్యా. నరులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించువాడు దీవించబడతాడు అంటున్నాడు ప్రభువా. నరుడు నమ్ముని వాడు నాశనమగును, నిన్ను ఆశ్రయించువాడు దీవించబడతాడు అంటున్నావు. ప్రియమైన బిడ్డ, నీ జీవితాన్ని సమర్పించుకో, నీ బ్రతుకును సమర్పించుకో. నేను దీవించేవాడు యేసయ్యా. నీ జీవితాన్ని మార్చేవాడు యేసయ్యా. చదువుల గురించి అడుగుతున్నావు, అడుగు. మంచి జ్ఞానాన్ని ఇవ్వమని అడుగు, ఇస్తాడు. సర్వజ్ఞాని ఆయనే. గర్భఫలాన్ని గురించి అడుగుతున్నావా? వేడుకో. నీ జీవితాన్ని, నీ గర్భాన్ని ఆయనకి అర్పించు. అయ్యా, ఇకనైనా నా జీవితంలో వెలుగును చూపించయ్యా. పరుల ముందు నా కన్నీటిని తొలగించయ్యా. వేడుకో. నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదు, అడుగు. యేసయ్యా, ఈరోజే, ఈ క్షణంలోనే ప్రభువా, నా కుటుంబాన్ని మార్చయ్యా, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నా బిడ్డలను మార్చయ్యా. ఇదే క్షణం బిడ్డ, వేడుకో. ప్రార్థన చేయి. అప్పుల బాధలలో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా, అడుగు ఆయనని. దేవా, నన్ను లేవనెత్తయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను దీవించయ్యా. నీ ఆత్మీయ జీవితాన్ని గురించి అడుగు, నీ ఉద్యోగాన్ని గురించి అడుగు, నీ వివాహాన్ని గురించి అడుగు. లేవనెత్తుతున్నాడు నిన్ను. నీ జీవితంలో కార్యాన్ని చేస్తున్నాడు యేసయ్యా. నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తున్నాడు యేసయ్యా. నీ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని చేస్తున్నాడు. Hallelujah. 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 Praise the Lord. 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 అందరం చేతులు జోడించుదాం బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యాన్ని మేము ఏ విధంగా చదువుకోవాలి, నీ వాక్యం పట్ల మేము ఏ విధంగా ఆసక్తి కలిగి జీవించాలి మాకు నేర్పించావు ప్రభువా. ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండను, ఆ వాక్యే దేవుడై ఉండను పలికారు ప్రభువా. నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీరు మాతో మాట్లాడుతున్నారు, మీకు స్తోత్రాలయ్యా. ఈనాడు మీరు మాతో మాట్లాడినందుకు మా జీవితాలలో మీరు అద్భుత కార్యాన్ని చేశారని నమ్ముతున్నాను ప్రభువా. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు ప్రభువా. నన్ను దీవించండి. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరిని ఆశీర్వదించమని, దీవించమని, వారి జీవితాలలో వారి కోరికలను ప్రభు మీరు ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి.